వాట్ ఏ వండర్ఫుల్ ఐపీఎల్ మ్యాచ్ అండి. నిన్నైతే మాత్రం అసలు సూపర్ అనమాట. అసలు ఒక్క ఆటగాడిగా నిలదొక్కుని ఆడినట్లయితే ఎలా మార్చేస్తారో నేను మనకు అర్థమైపోయింది. మిచెల్ స్టార్క్స్ బ్యాటింగ్లో కూడా లాస్ట్లో 34 రన్స్ కొట్టాడండి అక్షర్ పటేల్తో కలిసి. అది లేకపోతే అసలు 130 140కి ఆల్అౌట్ అయిపోయేది ఢిల్లీ క్యాపిటల్స్. అలాంటిది 180 వరకు వెళ్ళిపోయారనమాట. అయితే స్టార్టింగ్లో రాజస్థాన్ రాయల్స్కి మంచి ఇదే ఓపెనింగే లభించింది. అయితే రిటైర్డ్ హట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అటు ఇటు అయింది. లాస్ట్ ఓవర్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి అసలు 6 balls 9 runs అనమాట. దాదాపు 8 runs వచ్చేసినాయి. ఒక్క పరుగు అక్కడ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ స్ట్రైకింగ్ కోసం ఉంచేసుకున్నాడు. తర్వాత కొన్ని క్యాచెస్ అనేవి వదిలేయడం వల్ల నిజంగానే కొన్ని పరుగులు సమర్పించుకున్నారు. ఇవన్నీ కలిపి రాజస్థాన్ రాయల్స్కి కొంచెం నిరాశపరిచేటటువంటి ఫలితాన్ని తెప్పించాయి. పాయింట్ల పట్టికలో మనం చూస్తున్నాం చూడండి, లాస్ట్ నుంచి 3వ స్థానంలో ఉంది. లాస్ట్లో చెన్నై ఉంది, దానికంటే పైన కొంచెం హైదరాబాద్ ఉంది, దానికంటే పైన రాజస్థానే ఉంది. ఇంకా ఈరోజు చూడాలి మరి మన ముంబై వర్సెస్ హైదరాబాద్ ఉందన్నమాట. పాయింట్ల పట్టికలో కింద పైన ఏ విధంగా జరుగుతుందని చెప్పి చూసారండి. సూపర్ ఓవర్లో నిజంగానే బౌలింగ్లో కూడా చాలా చాలా ఆకట్టుకున్నాడండి. ఒకే ఒక ఆటగాడు ఆట తీరుని మార్చి రాజస్థాన్కి ఓటమిని శాసించినటువంటి ఆటగాడిగా మనం స్కాట్స్ని పేర్కోవచ్చు అనమాట. అటు బ్యాట్తో మనం అనుకున్నట్టు ఇటు బౌలింగ్తో కూడా, ఈవెన్ సూపర్ ఓవర్లో సందీప్ కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ చేశాడు అనుకున్నా కానీ సందీప్ బౌలింగ్ని కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడండి. అసలు చిత్తకొచ్చాడండి బాబు. అంటే సూపర్ ఓవర్ వరకు మనం ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్ చూసామని తృప్తి అయితే మనకు మిగిలిందనమాట. ఐపీఎల్లో ఇలాంటి మ్యాచెస్ అనేవి చాలా అరుదుగా సాగుతుంటాయి అన్నమాట. ఫస్ట్ టైం ఇది ఈ 2024 జరుగుతున్నటువంటి ఐపీఎల్లో జరుగుతున్నటువంటి మ్యాచెస్లో ఈ సూపర్ ఓవర్కు రావడం అనమాట. ఏదేమైనప్పటికీ ఐపీఎల్ ముగింపుకు వచ్చే టైంకి చాలా ఆసక్తి అయితే నెలకొనేలాగా చేస్తుందండి. చూడాలి ఈరోజు మరి జై హో ఎస్ఆర్హెచ్ అందామా.